పోలవరం ప్రాజెక్టు పట్టిసీమ పురుషోత్తమపట్నం తాడిపూడి పుష్కర ఎత్తిపోతల పథకాలను పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణా డెల్టాకు సాగునీరు అలాగే తాగునీరు సమస్య తలెత్తకుండా ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదల చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనుకున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు తాగునీరు సమస్య తలెత్తకూడదని పట్టిసీమ పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను చేపట్టారని పేర్కొన్నారు. ఎందుకంటే 10 గంటల సమయంలో 95% పెన్షన్స్ గత 4-5 సంవత్సరాల్లో రికార్డు ఎప్పుడు కూడా హైయెస్ట్ 80-87% ఉంది పర్ డే. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2,50,000 మంది వాలంటీర్స్ పనిచేస్తారు. కానీ ఈవేళ మేము ఎవరైతే ఉన్న ఉద్యోగస్తులు కూడా ఉపయోగించుకొని పరిమితంగా సంఖ్య ఉన్నా కూడా 95%ని ఒక్క డేలో, అది ఒక్క డే కూడా కాదు, ఒక 10 అవర్స్లో మేము కంప్లీట్ చేయగలిగామంటే అది చంద్రబాబు నాయుడు గారి సమర్థత. ఆ రోజు కూడా మేము చెప్పాం, ఏదైతే ఏప్రిల్ నెలలో ఆ రోజు చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషన్ చెప్పారు, ఏదైతే వాలంటీర్ల ఎన్నికల నిబంధన వల్ల పక్కన పెట్టి 2 నెలల్లో కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఇమ్మని చెప్పారు. అంతేగాని ఎలక్షన్ కమిషన్ ఏమి పంచాయతీలకు ఇమ్మని లేదా బ్యాంకులు ఏమని చెప్పలా. ఆ రోజు కూడా మేము చెప్పాం, వాళ్ళ ఎండల్లోనూ గాల్పుల్లోనూ ఆ వృద్ధుల్ని, వితంతుల్ని, దివ్యాంగులు ఇబ్బంది పెట్టద్దు. ప్రతి సచివాలయంలో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక్కొక్కరికి 40 పెన్షన్లు వస్తాయి, 400 ఒక్క రోజులో ఇవ్వచ్చని మేము చెప్తే వాటిని ఆ రోజు పెడచెవిని పెట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వృద్ధుల్ని, వితంతులు, దివ్యాంగుల ప్రాణాలతో చెలగట్టమాడాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. 34 మంది చనిపోయారు ఆ రోజు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే బ్యాంకుల చుట్టూ, ఏదైతే ఈ యొక్క పంచాయతీల చుట్టూ, సచివాలయం చుట్టూ తిరిగితే 34 మంది చనిపోయారు. ఇవాళ 34 మంది చనిపోవడానికి బాధ్యుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అని నిన్న 95% మరి పెన్షన్లు ఇంటింటికి ఇవ్వడం ద్వారా ప్రజలందరికీ అర్థమైనటువంటి పరిస్థితి. అందుకే ఆయన మొన్న 2024లో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి శిక్ష విధించారో అది సరిపోదు. రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడ ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో కానీ ఉండడానికి కూడా అర్హుడు కాదు. ఎందుకంటే రాజు అనేవాడు రాజధాని రక్షణ మాట వచ్చేవాడు ఆ రోజు ముఖ్యమంత్రి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి డైరెక్ట్గా పేదల గుడిసెల్లోకి, పేదల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళు స్వయంగా ఆయన చేతుల మీదుగా పింఛన్ అందజేసి అక్కడే కూర్చుని వాళ్ళతో మరి కలిసిమెలిసి ఉంటున్నారంటే ఎవడు పెత్తందారుడు, ఎవరు పేదవాడు అనేది ఈరోజు ప్రజలు ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. నిజంగా రికార్డు. ఎందుకంటే 10 గంటల సమయంలో 95% పెన్షన్స్ గత 4-5 సంవత్సరాల్లో రికార్డు ఎప్పుడు కూడా హైయెస్ట్ 80-87% ఉంది పర్ డే. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2,50,000 మంది వాలంటీర్స్ పనిచేస్తారు. కానీ ఈవేళ మేము ఎవరైతే ఉన్న ఉద్యోగస్తులు కూడా ఉపయోగించుకొని పరిమితంగా సంఖ్య ఉన్నా కూడా 95%ని ఒక్క డేలో, అది ఒక్క డే కూడా కాదు, ఒక 10 అవర్స్లో మేము కంప్లీట్ చేయగలిగామంటే అది చంద్రబాబు నాయుడు గారి సమర్థత. ఆ రోజు కూడా మేము చెప్పాం, ఏదైతే ఏప్రిల్ నెలలో ఆ రోజు చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషన్ చెప్పారు, ఏదైతే వాలంటీర్ల ఎన్నికల నిబంధన వల్ల పక్కన పెట్టి 2 నెలల్లో కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఇమ్మని చెప్పారు. అంతేగాని ఎలక్షన్ కమిషన్ ఏమి పంచాయతీలకు ఇమ్మని లేదా బ్యాంకులు ఏమని చెప్పలా. ఆ రోజు కూడా మేము చెప్పాం, వాళ్ళ ఎండల్లోనూ గాల్పుల్లోనూ ఆ వృద్ధుల్ని, వితంతుల్ని, దివ్యాంగులు ఇబ్బంది పెట్టద్దు. ప్రతి సచివాలయంలో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక్కొక్కరికి 40 పెన్షన్లు వస్తాయి, 400 ఒక్క రోజులో ఇవ్వచ్చని మేము చెప్తే వాటిని ఆ రోజు పెడచెవిని పెట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వృద్ధుల్ని, వితంతులు, దివ్యాంగుల ప్రాణాలతో చెలగట్టమాడాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. 34 మంది చనిపోయారు ఆ రోజు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే బ్యాంకుల చుట్టూ, ఏదైతే ఈ యొక్క పంచాయతీల చుట్టూ, సచివాలయం చుట్టూ తిరిగితే 34 మంది చనిపోయారు. ఇవాళ 34 మంది చనిపోవడానికి బాధ్యుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అని నిన్న 95% మరి పెన్షన్లు ఇంటింటికి ఇవ్వడం ద్వారా ప్రజలందరికీ అర్థమైనటువంటి పరిస్థితి. అందుకే ఆయన మొన్న 2024లో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి శిక్ష విధించారో అది సరిపోదు. రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడ ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో కానీ ఉండడానికి కూడా అర్హుడు కాదు. ఎందుకంటే రాజు అనేవాడు రాజధర్మాన్ని పాటించాలి. రాజధర్మం అంటే ప్రజల ప్రాణాలను కాపాడాలి, అంతేగాని ప్రజలు ప్రాణాలను భక్షించేవాడు ఉండకూడదు. అది ఫ్యూచర్లో ప్రజలు కూడా ఇటువంటి వ్యక్తుల్ని ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో స్థానం లేకుండా చేయాలని మేము కూడా మీ ద్వారా ప్రజలు